ఇంటెన్షన్లో ఈ ప్రెస్ మీట్ ఒక గ్రేవ్ ఒఫెన్స్ డిటెక్షన్ గురించి పెట్టడం జరిగింది. 1 May 2026లో మణికంఠ నగర్ కాలనీ వికారాబాద్లో ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో 1.5 తులార్ గోల్డ్, 2,10,000 క్యాష్లో పోయింది. ఈ స్పెసిఫిక్ కేస్ పద్ధతి చూసి CCS స్పెషలైజ్ టీమ్ అలాంగ్ విత్ లోకల్ వికారాబాద్ CI DSP అందరూ కలిసి జాయింట్ ఎఫర్ట్తో మెయిన్ అక్యూజ్డ్ వికాస్ సింగ్ అని మనకి ఇప్పుడు దొరికారు. ఈ విక్టిమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత మనం CCTV ఎవిడెన్సెస్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, కౌంటర్ కాల్ డీటెయిల్స్ కానీ వెరిఫై చేసి ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ ప్రొఫెషనల్ ఒఫెండర్, యూపీ నుంచి ఒరిజిన్ ఉన్న ఒఫెండర్ మనకి దొరికారు. ఆయన ఇప్పుడు కరెంట్లీ సంగారెడ్డి, పోచమ్మ బస్తీ, గాంధీనగర్లో రెసిడెంట్ ఉన్నారు. కానీ మెయిన్లీ ఆయన నేటివ్ ఆఫ్ యూపీ. ఇప్పటి వరకు చాలా కేసులు ఆయనతో లింక్ అయింది. కానీ 27 కేసెస్ పెండింగ్ ఫర్ డిటెక్షన్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కేసెస్ నర్సాపూర్ మీద, మేడ్చల్ అండ్ మన జిల్లాలో 23 కేసెస్లో ఇప్పటివరకు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు. దాంట్లో వికారాబాద్ డివిజన్లో 14 కేసెస్, తాండూరు డివిజన్లో 4 కేసులు, పరిగి డివిజన్లో 5 కేసులు ఉన్నాయి. మీదక్ డిస్ట్రిక్ట్లో 1, హైదరాబాద్లో 2, మల్కాజ్గిరిలో 1 కేసు. టోటల్ 27 కేసెస్ అన్డిటెక్టెడ్ ఉన్నాయి. కానీ ఆయన హిస్టరీ చూస్తే మనం ఇప్పటి వరకు ఆయన 16 వయసు 16 ఉన్నప్పుడు ఈ చోరీ, బర్గ్లరీ, HB స్టార్ట్ చేశారు. తర్వాత 34 నైట్ టైం బర్గ్లరీ సంగారెడ్డి అండ్ బోలరాం ఏరియాలో ఇన్వాల్వ్ అయ్యి 2018లో 4 కేసెస్, 21లో 9 కేసెస్, 2022లో 21 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత సంగారెడ్డి పోలీస్ వాళ్ళు వాటిని పట్టుకుని అప్పుడు 2024 వరకు ఆయన జూన్ 26 జూన్ 2024 వరకు ఆయన జైల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో దాదాపు 157 తులాస్ గోల్డ్, 256 తులాస్ సిల్వర్, 8,22,000 క్యాష్లో పోయింది. ఆయన చాలా ఈజీ అంటే సింపుల్ ఒఫెండర్ కాదు, చాలా ఆర్గనైజ్ ప్రొఫెషనల్ ఒఫెండర్ ఉన్నారు. ఆయన సంబంధించి ఆయనతో లింక్ అయి యూపీ సుల్తాన్పల్లో రిసీవర్స్ ఆర్గనైజ్ క్రైమ్ ఇది, రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఉన్నారు. వాళ్ళు ఒక గోల్డ్ షాప్స్ కూడా, గోల్డ్ షోరూమ్స్ కూడా సుల్తాన్పూర్లో రన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుస్తుంది అంటే శ్యామ్ మోహన్, ఓనర్ ఆఫ్ బాబా షలీక్ రామ్ గోల్డ్ షాప్, సురల్ మోహన్, అశోక్ సోనీ జ్యువెలర్స్, వికాస్ అగ్రహరి, వికాస్ జ్యువెలర్స్, వాళ్ళు అందరూ మన ఏరియా నుంచి స్టీల్ అయి, థెఫ్ట్ అయి ప్రాపర్టీకి వాడి వాళ్ళు బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు. అండ్ ఆయనకి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన చాలా లావిష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన సంబంధించి అసోసియేట్స్కి కూడా డబ్బులు ఇస్తున్నారు. అండ్ ఒక హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో NGO కూడా రన్ చేస్తున్నారు. ఈ అంతా బ్లాక్ ఆర్ థెఫ్ట్ మనీకి వాడుకోవడానికి ఆయన హెల్పింగ్ హ్యాండ్ ఫండ్ ఇస్తూ ఈ వైట్లో కన్వర్ట్ చేయడానికి కూడా వాడుతున్నారు. ఏం తెలుస్తుంది అంటే ఈ రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఆయనకి చాలా ఎంకరేజ్ చేసి ఒక తుపాకీ కూడా తీసుకోమని అన్నారు. సో మనకి వెపన్ కూడా ఆయన దగ్గర దొరికింది. ఈ స్టార్ వెపన్ ఒక టిపికల్ ఇల్లీగల్ వెపన్. నార్త్ ఇండియాలో మనము కూడా చూసాము, సౌత్ ఇండియాలో కూడా ఒకసారి సౌత్ జోన్లో ఉన్నప్పుడు కూడా ఒకరి దగ్గర చూసాను. ఇదంతా ఇల్లీగల్ ఫీల్ అవుతుంది. మనకి ఫొటోస్ కూడా దొరికినాయి రౌండ్స్తో పాటు, కానీ రౌండ్స్ ఇప్పుడు కూడా వెతుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే 61 క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. 24 ఇంతకుముందు జైల్లో పోయినప్పుడు డిటెక్ట్ అయినాయి. 27 ఇప్పుడు మన పడుతున్నప్పుడు తెలుస్తున్నాయి. CDR వెరిఫై చేసి ఆయనతో మాట్లాడి ఆయన కన్ఫెషన్ తీసుకొని. సో మెయిన్ ఏంటి అంటే ఎంత ఎంకరేజ్మెంట్ రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ, ఎవరైతే అట్లనే ఉన్న వాళ్ళు క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ ప్రాపర్టీ తీసుకొని ఇల్లీగల్ బిజినెస్ చేసి లీగల్లో టర్న్ చేస్తున్న వాడికి ఇది వార్నింగ్ ఉంది. మీ మీద కూడా ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్ పెట్టేసి హ్యాబిచువల్ ఒఫెండర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ, రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి మన టీం ఒక స్పెషలైజ్ ఫామ్ చేసి యూపీలో కూడా వీ విల్ సెండ్ దెమ్. ఆర్మ్స్ యాక్ట్ వైలేషన్ ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా ఆయన మీద కూడా పెడతాము. ఇంకా ఎక్కడి నుంచి ఆయన ఈ ఆర్మ్ తీసుకున్న వాళ్ళ మీద కూడా పెడతాము. అండ్ ప్రాపర్ ఇప్పుడు మనకి ఆర్గనైజ్ క్రైమ్లో BNSలో ప్రాపర్ సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు 4 రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ మీద ఈ కేసెస్ బుక్ చేసి స్పెషలైజ్ టీమ్ డిప్లాయ్ చేసి రికవరీ కూడా వీ విల్ ట్రై టు గెట్ ఆల్ ది రికవరీ. మన దగ్గర 27 కేసులో ఏదైతే ప్రాపర్టీ పోయినాయో అది కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.